బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గారు అండగా ఉంటారు. అదూరి విజయకృష్ణ. ఈ రోజు ఎమ్మెల్యే ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారి గారి ఆదేశాల మేరకు ఆదోని జలగర వీధిలోని సిలిండర్ పేలి దగ్ధమైన గుడిసెలను స్థానిక బీజేపీ నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి సూచనల మేరకు ఈ రోజు సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే గారి తరపున పరామర్శించామని, వారికి అత్యవసరంగా నిత్యావసర సరుకులను అందించామని అన్నారు. ఆదోని తహసీల్దార్ గారితో ఫోన్ ద్వారా మాట్లాడి బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే పార్థసారథి గారు బాధిత కుటుంబాలకు వీలైనంత మేరకు మేలు జరిగే విధంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారని తెలిపారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తామని ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలియజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నార్త్ అధ్యక్షులు మహదేవ్, బీజేపీ నాయకులు రమాకాంత్, శ్రీనివాస్ ఆచారి, వాల్మీకి సాయి ప్రసాద్, వీరేష్, మధు, అజయ్, శ్రీకాంత్, కాశీరాము, మణికంఠ, రత్నబాయి తదితరులు పాల్గొన్నారు. సరేమ్మా, బీజేపీ పార్టీ నుంచి మన ఎమ్మెల్యే సార్ పంపించారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు సార్? ఊళ్ళో లేరు, ప్రస్తుతానికి ఊళ్ళో లేరు సార్. ఎలక్షన్ పని మీద ఢిల్లీకి వెళ్ళినారు. తర్వాత సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి మీకు ఏమేమి చేయాలో చేద్దాము, మీరైతే నేను లేను కాబట్టి మీరు వెళ్ళి చూసి పరిశీలించి రండి అని చెప్పినారు. తాత్కాలికంగా మీకు కొన్ని రోజుల వరకు ఫుడ్ ఏర్పాటు చేసే దానికోసం పంపించారమ్మా. తర్వాత మీకు ప్రార్థన మాకు ఎమ్మెల్యే దృష్టి మేము తీసుకెళ్తాము. తర్వాత అన్నగారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదయం తహసీల్దార్ సార్ వచ్చినారు, ఎంఆర్ఓ వచ్చినాయి కదా, ఏం చెప్పినారు? నిన్న వచ్చిన ఏం చెప్పినారు? వీడికి ఏదైనా ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి కూడా గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదు. దేవుడి దయ వల్ల ఈ ఆస్తి మాత్రం నష్టం జరిగింది. అమ్మ సారు వీళ్ళంత త్వరగా వస్తారు, మీకు సంబంధించిన న్యాయం చేస్తారు. అధికారులకు ఆల్రెడీ మాట్లాడినారు, మీకు ఏం కావాలో ఆ సహాయ సహకారాలు అందిస్తారమ్మా. మీరేమీ బాధపడద్దు. ఎమ్మెల్యే గారు మా ద్వారా మీ అందరికీ భరోసానియమని చెప్పినారు. మీరందరూ కూడా సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయడమో లేకపోతే మీకు న్యాయం చేయడం, ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం పరంగా మేము సహాయ సహకారం అందిస్తాం. ఏం భయపడద్దండి, మీకు మేము ఉన్నాము. భారతీయ జనతా పార్టీ ఉంది, డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే సార్ ఉన్నారు, ఏమీ చింత చేయటం మీదనంటే వీళ్లకు ఇంటి పట్టా కానీ సొంత ఇల్లు కానీ లేదు. వీళ్ళు బాడీకి ఉన్నారు ఇక్కడ. వీళ్ళకు వీలైతే టిడ్కో ఇంట్లో ఒక ఇంటిని ఏర్పాటు చేయడం కానీ, లేదంటే ఏదైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళు సొంతంగా ఏదైనా కట్టించుకుంటూ ఉంటే దానికి సహాయ సహకారాలు ఏర్పాటు చేయడం కానీ, అదే మాదిరిగా కాలిపోయినటువంటి వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇట్లా సంబంధించిన ఐడి కార్డ్స్ ఉంటాయి, అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించిన పత్రాలు ఉంటాయి, వాటన్నిటి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు. అయితే ఇక్కడికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు పంపించడం వల్ల అని చెప్పేసి ఎమ్మెల్యే గారు నిత్యావసర సరుకులు ఇచ్చి పంపించినారు. అది తీసుకోండమ్మా, దాంతో ప్రస్తుతానికి చేయండి, మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలో సార్. తహసీల్దార్ గారండి. సార్ నమస్తే, విజయకృష్ణ సార్ మాట్లాడేది, బీజేపీ పార్టీ. సార్ ఆదోని మన ఎమ్మెల్యే గారు పంపిస్తే ఇక్కడ గ్యాస్ సంబంధించిన ఘటన జరిగింది కదా, ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వీళ్ళతోటి మాట్లాడినాం సార్. ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్, ఇక్కడ వీళ్ళకి ఏమన్నా ఇమీడియట్ గా రిలీఫ్ ఫండ్ లాంటిది ఏమన్నా వస్తుందా? చెప్పలే కదా మీరు, అమౌంట్ ఏమన్నా ఇచ్చినారా? ఓకే ఓకే, అది ఇచ్చినా సార్. ఏమన్నా అవకాశం ఉంటే, పాసిబిలిటీ ఉంటే కొంత వీళ్ళంత త్వరగా చేయాలి.